ఉస్మానియా వర్సిటీ కేంద్రంగా కేసీఆర్ రాజకీయం మొదలుపెట్టారని స్టూడెంట్స్ అంటున్నారు. ఇక వాళ్ళ మాటేంటో కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం. అసలు నిన్న మేము చూస్తే ఆ చీఫ్ ఆర్డర్ ఇచ్చినటువంటి నోటీస్ చూస్తే యూనివర్సిటీలో కరెంటు లేదు, తర్వాత కరెంటు ప్రాబ్లం ఉన్నది, తర్వాత వాటర్ ప్రాబ్లం ఉన్నది, ఆల్ యూనివర్సిటీ హాస్టల్స్ మొత్తం వెకేట్ చేయాలని చెప్పేసి నోటీస్ ఉంది. ఇప్పటి కూడా అయ్యా రవీంద్ర యాదవ్ గారు, మీరు ఒక కింది వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మీరు కూడా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు, మీరు కూడా నాన్ బోర్డర్ ఉన్నటువంటి వాళ్ళు, యూనివర్సిటీ చరిత్రలో అసలు కరెంటు లేదు, వాటర్ లేదు అని చెప్పేసి నోటీస్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇతను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసము టీఆర్ఎస్ పనిటటువంటి వీళ్ళంతా ఒక డ్రామా ఆడినరండి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ని బదనాం చేయాలని చెప్పేసి వీళ్ళంతా ఒక డ్రామా ఆడినరు. ఆ డ్రామాలో వీళ్ళకే మిస్ఫైర్ అయిందనమాట. కానీ మళ్ళీ ప్రభుత్వం స్పందిస్తానని అనుకోలేదు. ఇది కేసీఆర్ గారు, మీరు గత 10 సంవత్సరాల నుంచి మా యూనివర్సిటీలో హాస్టల్లో కరెంటు పోయినా కానీ వాటర్ పోయినా కానీ స్పందించినటువంటి కేసీఆర్, ఈరోజు మీరు ప్రతిపక్షంలో పోయేసరికి యూనివర్సిటీలో ఎట్లా జొరబడాలా, యూనివర్సిటీలో ఎట్లా పోయి ఉద్యమాలు చేయాలని చెప్పేసి ఆ సాకు మీద మీరు ఆడినటువంటి డ్రామా ప్రత్యేకంగా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంది, చీఫ్ వార్డెన్ గారు ఇచ్చిన ఆర్డర్లో మెన్షన్ చేసింది, యూనివర్సిటీ యంత్రాంగం ఇచ్చిన ఆర్డర్లో మెన్షన్ చేసింది వాటర్ కారణంగా, కరెంటు కారణంగా మాత్రం వేకెట్ చేయిస్తున్నామని చెప్పారు. కానీ ప్రత్యేకంగా ఏనాడు కూడా మేము 10 ఏళ్ల సంది ఇక్కడ ఉండి చూస్తున్నాం. ఏ రోజు కూడా ఇక్కడ కరెంటు కోతలు లేకపోతే వాటర్ సమస్య వల్ల మేము వేకెట్ చేస్తామని చెప్పలేదు. చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటర్ ట్యాంకులు ఉన్నాయి, మన పక్కనే సంపు ఉన్నది, చాలా కారణం. ఇవాళ పవర్ సెంటర్ బోర్డు వాళ్ళు కూడా చెప్పారు, విత్ రికార్డుతో సార్ ఎక్కడ కూడా కరెంటు కోతలు లేవని కూడా చెప్పారు. కానీ కుట్రపూరితంగా కేసీఆర్ ఆలోచనకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని పార్లమెంట్ ఎన్నికల్లో బదనం చేసి రాజకీయ లబ్ధి పొందడం కోసం, బీజేపీని గెలిపించడం కోసం భాగంగా కుట్రపూరితంగా ఇక్కడ వీసీ రవీంద్ర యాదవ్, అక్కడ కేసీఆర్ పడిన కుట్ర మాత్రమే మనం భావిస్తున్నాం. చీఫ్ వార్డెన్ గారు ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ సర్క్యులర్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, డ్యూ టు ఎలక్ట్రిసిటీ ఇష్యూ, అదేవిధంగా వాటర్ స్కేర్సిటీ వీఆర్ క్లోజింగ్ ఫ్రమ్ May 1 to 31st May అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గతంలో కూడా ఇట్లాంటి సమస్యలు, అంటే మామూలుగా వాటర్ సమస్య కారణంగా, ఎలక్ట్రిసిటీ సమస్య కారణంగా హాస్టల్ క్లోజ్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం Group 1, Group 2 అదేవిధంగా Group 3 DS సంబంధించినటువంటి పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు హాస్టల్ క్లోజ్ చేస్తే ఏ విధంగా వెళ్ళి విద్యార్థులు చదువుకుంటారు? కాబట్టి ఇప్పుడున్నటువంటి ఎవరైతే వాళ్ళు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. బట్టి విక్రమార్క గారు వెంటనే స్పందించి అదేవిధంగా ప్రెస్ మీట్ పెట్టి మనకు ఓయిలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన స్పందించడం జరిగింది. దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం.